ఒక సాంగ్ అయితే మొన్న పాడారు, అందులో మొత్తం బూతులుగానే ఉంది. అంటే అది సినిమాలో కూడా పెడతామంటున్నారు. అంటే దానివల్ల ప్రజలకి ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అది పబ్లిసిటీ స్టంట్లో భాగంగా పెట్టుంటాడు తప్ప అక్కడ సెన్సార్ ఉంటుంది. దీనికిలా తెలివి తక్కువ ఎవరు ఉండదు. వాళ్ళు ఉంటే ఏదన్నా తేడా వస్తే కట్ చేసేస్తారు. సాంగే ఉండదు అందులో. ఒక్క బూత్ ఉంటేనే అంత అశ్లీలతగా పాడి అతను గల్లంతు సృష్టించి అదేదో సినిమా పబ్లిసిటీ ప్రమోషన్ చేసుకునేలా ఉన్నాడు తప్ప నిజంగా వాస్తవంగా అతను మొన్న ఒక సినిమా బాగానే ఉంది అనుకున్నాము, మంచి హీరో అవుతాడేమో అనుకున్నాము. ఇష్టాంతరంగా చెలరేగిపోయి ఎవరిని లెక్క చేయకుండా ఏవో మాట్లాడుతూ గందరగోళం సృష్టించుకుంటున్నాడు. తన బతుకుని తన్నే నాశనం చేసుకుంటున్నాడో అనిపిస్తుంది. ఏదేమైనా మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా గౌరవంగా పద్ధతిగా నలుగురిని మెప్పించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప నేను ఒక స్టారు బుల్లితెర మెగాస్టార్ కొడుకుని నేను చాలా గొప్ప స్టార్ని అనుకుంటే ఏ పని కాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది స్టార్లు వచ్చారు, వెళ్ళిపోయారు. పెద్ద డైరెక్టర్ కొడుకుకే ఛాన్సులు లేవు. ఏమంటారంటే ఇండస్ట్రీలో అణుకువ మెలకువ టాలెంట్ కష్టం దీంతో ఎదగాలి తప్ప గందరగోళం చేసేసి ఎదిగిపోదాం అనుకుంటే అది అవివేకం. అలాగే జరిగే పని అసలు పని జరగదు. కాబట్టి ఏదేమైనా సమాజంలో సభ్యతగా సంస్కారంతో మెలగాలి తప్ప ఇష్టానుసారంగా నేను సాంగ్ పాడేస్తా అని చెప్పి జడి చక్రవర్తి గారు లాంటి వాడు అది కరెక్ట్ కాదురా బాబు, నువ్వు పిల్లోడివి, నువ్వు ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉందని చెప్తే నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నాడంట. అలాగే ఇలా సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా చెడు ప్రభావాన్ని జనాల్లోకి వెళ్ళేటటువంటి ఏ ప్రోగ్రాం చేసినా వాడు దిగజారి పోవడానికి అవకాశం తప్ప స్టార్ అయ్యే అవకాశం లేదు. కేవలం ఆ అబ్బాయి మరి ఏం ఊహించుకుంటున్నాడో ఆ వయసులో తల్లిదండ్రులను కరెక్ట్గా చెప్తున్నారు లేదో నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా అలాంటి బూతుపాట పాడకూడదు, పాడినా సెన్సార్ తీసుకోదు. సమాజంలో రెండు బూతులు ఏదైనా అట్రాక్టివ్గా యంగ్స్టర్ కదా అనుకున్నాళ్ళే అనుకున్నా రేపొద్దున్న నీచ స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సినిమా